స్థలం కరీంనగర్. తేదీ 17 మే 2001 గురువారం. సందర్భం తెలంగాణ ప్రత్యేక ర్యాలీ. వక్త అప్పుడే డిప్యూటీ స్పీకర్గా రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని పెట్టిన మాజీ తెలుగుదేశం నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉరఫ్ కేసీఆర్. తెలంగాణ సాధన జరిగితే తప్ప మనం ఈ హక్కును సాధించుకోలేము, మన ప్రజలను కాపాడుకోలేమనే ఉద్దేశంతో నేను ఈ ఉద్యమాన్ని అన్ని త్యాగాలకు సిద్ధపడి ప్రారంభించిన విషయం మీకు తెలుసు. మరొకసారి ప్రమాణం చేస్తా ఉన్నాను, అవసరమైతే నా ప్రాణాలు బలిపెట్టైనా సరే తెలంగాణ రాష్ట్రం సాధించడం ఖాయం ఖాయం ఖాయం. ఆ రోజు కేసీఆర్ కరీంనగర్లో వేదిక మీద తనతో పాటు కూర్చున్న వ్యక్తుల్ని ఉద్దేశిస్తూ ఒక మాట అన్నారు. గతంలోలా నాయకులు ఎవరైనా సరే ఈ తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేస్తే జనం అటువంటి వాళ్లను రాళ్లతో కొట్టి చంపేస్తారు. ఇది ఆయన ఆ రోజు ఉరిమిన ఉరుము. అదే కేసీఆర్ కొట్టిన ఫస్ట్ పంచ్ డైలాగ్. ఆ తర్వాత ఆయన ఎన్నెన్నో మాటలు మాట్లాడారు. తిట్లు తిట్టారు, శాపనార్థాలు పెట్టారు, కళ్ళ నీళ్లు పెట్టుకున్నారు, కవ్వింపులకు ఎగబడ్డారు, ఎకసెక్కెలాడారు. కానీ ఎక్కడా మడమ మాత్రం తిప్పలేదన్నది నిఖార్సైన నిజం. కేసీఆర్ని చంద్రబాబు నాయుడు సరిగ్గా చెరదీసుకుని ఆయన కోరిన మంత్రి పదవి ఇచ్చేసి ఉండుంటే ఇంతదాకా వచ్చేది కాదన్న వాదన ఎప్పుడూ ఉండనే ఉంటుంది. తెలంగాణ ప్రాంతం వారికి గౌరవాలు దక్కవు, పదవులు దక్కవు. అందుకే బయటకొచ్చి తెలంగాణ అస్తిత్వ పోరాటం చేస్తున్నానంటూ తన రాజకీయ అవసరాన్ని అంత బహిరంగంగానే ఒప్పేసుకున్నారు కేసీఆర్. ఈ పదవులు ఎవరికి కావాలా? ఒక్క ఆఫ్టర్ డిప్యూటీ స్పీకర్ రాజీనామా కాదు, ఈరోజు 3 రాజీనామాలు నీకు పంపిస్తా ఉన్నాను. డిప్యూటీ స్పీకర్ రాజీనామా తీసుకో, తెలుగుదేశం సైకిల్ గుర్తు ద్వారా నాకు వచ్చినటువంటి శాసనసభ రాజీనామా తీసుకో, నీ తెలుగుదేశం పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా తీసుకో. పదవులు కాదు, అవసరమైతే నా ప్రాణం కూడా దారపోయడానికి తెలంగాణకు సిద్ధంగా తెలియజేస్తాను. నిజానికి చంద్రబాబులో ఉన్న మరో మనిషి ఆయన నాయకత్వ లక్షణాల్ని చంపేస్తున్నాడంటూ ఇవాళ్టికి అనేవాళ్లున్నారు. సరే, గతః ఒక ఉద్యమ ప్రస్థానంలో 14 సంవత్సరాలు పెద్దదేమీ కాకపోవచ్చు. తెలంగాణ అస్తిత్వ పోరాటానికి 60 ఏళ్ల వయస్సంటూ కొంతమంది వాదించనువచ్చు. అటువంటి ఉద్యమాలు చేసి మధ్యలోనే అస్త్ర సన్యాసాలు చేసి వెళ్లిపోయిన మర్రి చెన్నారెడ్డి లాంటి వాళ్ళు ఇవాళ లేకపోవచ్చు. కానీ ఆటుపోట్లను, అనుమానాల్ని ధైర్యంగా మొండిగా ఎదుర్కొని తాననుకున్నది సాధించేదాకా వదిలిపెట్టని ఆ ఒకే ఒక్కడు ఈ కేసీఆర్ఏనని చెప్పక తప్పదు. ఆయన చుట్టూ మనుషులుండవచ్చు, పార్టీలు, వాటి వ్యక్తులు ఉండొచ్చు. కానీ ఒక నాయకుడు ఎదిగిన కొద్దీ ఒంటరివాడైపోతాడు. తన నమ్మకాల్ని, విశ్వాసాల్ని, ఆలోచనల్ని, అభిప్రాయాల్ని మనసు విప్పి పంచుకోవడానికి అత్యంత విశ్వాస పాత్రుడైన ఒక మిత్రుడు కావాలి. రాజకీయాల్లో అదంత సులభ సాధ్యమేమీ కాదు. కేసీఆర్ లాంటి ఉద్యమకర్తలకు వ్యూహరచన చేసి పెట్టే కర్తలు ఉండాలి. అన్నీ తానే తనదైన శైలిలో కొన్నిసార్లు తాను నమ్ముకున్న నాటు వైద్యంతోనే ఉద్యమ పథంలో ముందుకెళ్లినోడు కేసీఆర్. నిష్కర్షగా చెప్పాలంటే తెలంగాణ విజయం ఒక్క కేసీఆర్కే చెందుతుంది. మిగతా వాళ్ళది కేవలం చిన్న భాగస్వామ్యం మాత్రమే. ఇక కేసీఆర్ రెండో పార్శ్వానికి వస్తాను. ఇప్పుడే ప్రస్తావించుకున్నట్లు కేసీఆర్ నాటు వైద్యమే ఆ రెండో పార్శ్వం. కేసీఆర్ ఆయుధం ఆయన నోరే. తెలుగు సాహిత్యంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన ఈ సాహిత్య పిపాసిలో ఒక రాక్షసానందం పొందే వ్యక్తి కూడా ఉన్నాడని అనిపించిన సందర్భాలు చాలానే. 1-2 సార్లు ఆ మాటలే ఆయనతో అన్న ముచ్చట్లు ఉన్నాయి. కేసీఆర్ మీ నోరే ఆయుధం, ఒక లీథల్ వెపన్ అంటూ అన్న మాటలకు ఆయన నర్మగర్భంగా నవ్వేసి ఊరుకున్నారే తప్ప సమాధానాలు మాత్రం చెప్పలేదు. అక్కడ చెప్పడానికి మరో మాటంటూ ఉంటే గదా. ఆయన దంచుడు భాష కోట్లాది మందిని బాధపెట్టింది, కవ్వించింది, కోపగించుకునేలా చేసింది, భావోద్వేగాల్ని రెచ్చగొట్టింది. కానీ ఆయన మాత్రం వాటిని వెనక్కి తీసుకోలేదు. అయితే
కొన్ని సందర్భాల్లో సీమాంధ్ర సెటిలర్స్ పట్ల ఆయన చేసిన వ్యాఖ్యలు స్వాంతన చేకూర్చాయో లేదో గాని నవ్వు మాత్రం పుట్టించేలా చేశాయి. సెటిలర్స్ కాళ్లలో ముళ్ళు గుచ్చుకుంటే నేను తీస్తానంటూ అనునయించిన సందర్భాలే అందుకు సాక్ష్యం. సెటిలర్స్ కాలనీలో నేను కాపురం చేస్తానంటూ వాగ్దానాలు చేసుకున్న సాపత్యాలు లేకపోలేదు. ఆయన ఎమోషనల్ మనిషి, భావోద్వేగాలతో నిండినవాడు. జనాల్ని నవ్వించగలడు, కవ్వించగలడు, కంట నీరు పెట్టించగలడు, నిద్ర లేపి ఉరికించగలడు. ఆయన తన మాటల కూర్పు, మాండలీకపు దూకుడుతో ఉర్రూతలూగించగలడన్నది ఆయన్ని విన్నోళ్లంతా రెండో మాట లేకుండా ఒప్పేసుకోగలరు. ఒక్క మాటలో చెప్పాలంటే అంత అద్భుతమైన ఉపన్యాసకారుడు ఇవాళ ఇక్కడి రాజకీయాల్లో లేరనే చెప్పుకోవాలి. అవును, కేసీఆర్ బ్రహ్మాండంగా మాట్లాడతాడు. ఒక్కోసారి ఈయన్ను చూస్తే ఒక ఆఫ్రికన్ యోధుడు టక్కున గుర్తుకొస్తాడు. అతనిలోని నాయకత్వ లక్షణాలు కొన్నైనా ఇవాల్టి కేసీఆర్ అనే దొరలోనూ అవి కనిపిస్తాయి. కొందరు ప్రేమతో పలకరిస్తే మరికొందరు ఈర్ష్యతో అభిమానిస్తారు. కేసీఆర్కు వస్తున్న క్రెడిట్ మాకెందుకు రాలేదన్న అక్కసుతో ఆరాధించే నాయకులు ఉన్నారు. ఉద్యమాన్ని ఊపు మీద పెట్టాలన్నా, అదే ఉద్యమాన్ని సద్దుమణిగించాలన్నా, సమయోచితంగా ఆపు చెయ్యాలన్నా అన్నీ ఆయన కనుసన్నల్లోనే జరిగేది. పర్ఫెక్ట్ లీడర్ అంటూ ఖ్యాతిని కూడగట్టుకున్నారు కేసీఆర్. మరి ఈ పుష్కర కాలంలో కేసీఆర్ పాల్పడిపోయిన తప్పిదాలకు కూడా ఒక లెక్కుంది. 2004 నాటి ఓట్ల సీజన్లో కాంగ్రెస్తో కేసీఆర్ కుదుర్చుకున్న ఒప్పంద పత్రం మీద రాసుకున్నదేంటి? ఆనాటి డీల్ ఎప్పుడైనా బయటపెట్టినట్లు సమాచారం లేదు. ఆ తర్వాత 2009లో జరిగింది కూడా ఒక మహా తప్పటడుగు. చంద్రబాబు కామ్రేడ్లతో ఏ ప్రాతిపదిక మీద చేతులు కలిపారన్నది ఇప్పటికీ తెలంగాణ ప్రజానీకానికి అర్థం కాని ఒక బ్రహ్మ పదార్థం. అంతకుముందు బాబుతో కలిసి పనిచేసిన కేసీఆర్ అనుభవం బాబు లోపలున్న కరుడుగట్టిన సమైక్యవాదిని ఎందుకు పసిగట్టలేకపోయిందన్నది ఒక ఎడతెగని ప్రశ్న. ఎన్నికల్లో 1000 సార్లు గెలవచ్చు. ఒకసారి వైఎస్ చేతిలో, ఇంకోసారి చంద్రబాబు చేతిలో ఘోరంగా ఓడిపోయిన చరిత్ర మాత్రం ఈ చంద్రశేఖరుడి మీదే రాసుంది. రాజకీయంగా బలపడ్డ తర్వాతే తెలంగాణ రాష్ట్రం సాధించుకుందామంటూ సెంటిమెంట్కు సెకండ్ ప్లేస్ ఇచ్చింది కూడా ఇదే కేసీఆర్. కొడుకు, కూతురు, మేనల్లుడంటూ క్యూలు కట్టేసినప్పుడు కూడా కేవలం కుటుంబ శ్రేయస్సుకే ప్రయారిటీ ఇచ్చారని, తన పార్టీ కుటుంబ పార్టీగా ముద్రపడిపోవడానికి కారకులయ్యారని కేసీఆర్ రాజకీయ వ్యక్తిత్వాన్ని ఆడిపోసుకున్న వాళ్ళు లేకపోరు. దారేదైతేనే గెలవడం మాత్రమే ముఖ్యం అనుకుంటే అక్కడ కేసీఆరే కరెక్ట్. ఇది తెలంగాణ విజయమే కావచ్చు, కానీ తెలంగాణేతర జనాభా మీద తెలంగాణ వాళ్ళు సాధించిన విజయం అన్న భావన అయితే శుద్ధ అబద్ధం. ఒక పాత్రికేయ మిత్రుడన్న ఈ మాట 100 పైసలంత నికార్సైంది. పోరాటం, అది పుట్టిన సమయం, దాన్ని నడిపించిన తీరు, దాంతోపాటే నడిచిన రాజకీయ పరిస్థితులు, ఇవే నాటి ఉద్యమాన్ని ఇవాల్టి దాకా తీసుకొచ్చింది, తోసుకొచ్చింది కూడా. అంతే తప్ప ప్రజల మధ్య నెలకొన్న కొట్లాటకు పరాకాష్ఠగానే ప్రత్యేక రాష్ట్రం సిద్ధించలేదన్నది నిజంగా నిజం. ఇది తెచ్చుకున్న తెలంగాణ కాదు, కొన్ని రాజకీయ అవసరాల నేపథ్యంలో పుట్టుకొచ్చిన తెలంగాణ మాత్రమేనన్నది వినిపిస్తున్న ఇంకో భాష్యం. నిన్న మొన్నటి చివరాఖరి ఘట్టాలు, అక్కడ ఆవిష్కృతమైన దృశ్యాల్లో కేవలం ఆ 2 జాతీయ జెండాలు, వాటి వెనకున్న రాజకీయ ఎజెండాలు మాత్రమే కనిపించడం దీనికొక తిరుగులేని సాపత్యం. కేసీఆర్ లాంటి కీలక పాత్రలకు అక్కడ ఒక్క డైలాగ్ అయినా దొరకలేదన్నది కనిపించిన వాస్తవం. అందుకే ఎవరు తెచ్చారు, ఎవరిచ్చారన్న లెక్కలు కాదు, చేతికొచ్చిన తెలంగాణలో రేపటి రోజున హరిత వర్ణం విరగబుయ్యాలన్నదే మన అందరి ఆకాంక్ష. ఛాంపియన్షిప్ ఎవరు గెలుచుకున్నా ట్రోఫీని మాత్రం తమ తమ కప్బోర్డుల్లో మాత్రమే భద్రపరుచుకుంటామంటూ ఇప్పటికే 3-4 పార్టీల కడుపుల్ని అధికారపు ఆకలి దహించి వేస్తోంది. సో పరుగు పందెం మళ్లీ షురు.
కేవలం ఆధిపత్యం కోసమే. నిన్నటి దాకా నోళ్లకున్న తాళం కప్పల్ని విప్పేసుకుని మండించే మాటల్ని మాత్రమే ఆరబోచుకున్న నాయకులందరికీ రేపటి నుంచి మళ్ళీ అదే పని, పొలిటికల్ పీకులాట. విడిపోయి కలుసుందామన్న తన ముందటి మాట మీదే నిలబడాలన్నది సర్వత్రా వినిపిస్తున్న సలహా. విడిపోవడం ఖాయమైనా ఇప్పటికీ మధ్యస్థంగానే ఉండిపోయాడు సగటు హైదరాబాదీ. 10 ఏళ్ల పాటు అక్కడ సోదరభావం పరిఢవిల్లాల్సిందేనన్నది టీ బిల్లులోని మొట్టమొదటి మెలిక. మరి వీడి కంట్లో నలుసు పడకుండా, కాల్లో ముళ్ళు గుచ్చుకోకుండా చూడాల్సిన బాధ్యత సైతం ఈ తెలంగాణ ఛాంపియన్స్ భుజస్కంధాల మీదే ఉంది. 25-30 మంది టీఎన్జీఓల గుంపును తృప్తిపరచడం కోసం మిగతా వాళ్లకున్న ఆప్షన్స్ మీద కత్తరేసిన కేసీఆర్ సొంత పార్టీ వాళ్లే నాలిక ఖర్చుకునేలా చేసిన పరిస్థితి. కీలకమైన క్లిష్టమైన మలుపుల దగ్గర ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా డ్రైవ్ చేయకపోతే ఆ తర్వాత ఘోర ప్రమాదాలే జరుగుతాయి. డెఫినెట్గా తెలంగాణలో పనిచేసే ఆంధ్ర ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఆంధ్ర ప్రభుత్వానికి పోవాల్సిందే. ఇక్కడ ఆప్షన్లు ఏముండయి. వాళ్ళందరూ ఆంధ్రాలో కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ నడవాలి. ఆ ప్రాంత ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆ గవర్నమెంట్లో పనిచేయనియండి. మన తెలంగాణ ఉద్యోగస్తులందరూ మన గవర్నమెంట్లో పనిచేస్తారు. మాటలు అవి పుట్టించే మంటలు నిన్నటి దాకా మెజారిటీ జనం గుండెల్లో నిప్పు రవ్వల్నే రాజేశాయి. జాగో బాగో స్లోగన్లు ఎన్ని కోట్లాది మంది శత్రువుల్ని పుట్టించిందో ఆ కేసీఆర్కే తెలుసు. పోరాటంలో ముందుండాలన్న ఆత్రంతోనే ఆ రోజు అలా మాట్లాడాల్సి వచ్చిందని సరిపెట్టుకుందాం. ఇప్పుడు ఆ చారిత్రాత్మకమైన అవసరమే తీరిపోయింది. ఇక ముందైనా అద్భుతమైన స్టేట్స్మెన్లా వ్యవహరించాల్సిన ఆవశ్యకత కేసీఆర్ మీద ఉంటుంది.